ఓం శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. విషయం యందే అధ్యాస చేసుకోవడం సరి అయినదా అని చెప్పిన దానిని అంగీకరించి ఈ మొదటి సమాధానం చెప్పారు. విషయంలో చేసుకోవచ్చు, నేను అన్న జ్ఞానానికి విషయం అవుతుంది కాబట్టి చేసుకోవచ్చు అని చెప్పారు. అయితే ఆచార్యుల యొక్క చివరి నిర్ణయం ఇదే అని గ్రహించకూడదు. ప్రశ్నించేవాడి దృష్టిని అనుసరించి జవాబు వస్తుంది ఇక్కడ. అయితే ఇప్పుడు ఏం చెప్తున్నారు? అసలు నిజాన్ని ఇప్పుడు చెప్తున్నారు. ఏమని? అపరోక్షత్వాత్ చ ప్రత్యేగాత్మ ప్రసిద్ధే అని. ప్రత్యేగాత్మ అపరోక్షుడు, అందువల్ల ప్రసిద్ధుడు అనే వాక్యాన్ని ఆచార్యులు చెప్పారు. ఈ మాట ఎందుకన్నారు? అపరోక్షత్వాత్ చ ప్రత్యేగాత్మ ప్రసిద్ధి అని. అపరోక్షత్వాత్ చ అంటే దీనికి బృహదారణ్యకోపనిషత్తు తీసుకున్నారు. యత్ సాక్షాత్ అపరోక్షాత్ బ్రహ్మ అని వస్తుంది బృహదారణ్యంలో 3:4:1. ఈ బృహదారణ్యకోపనిషత్తులో ఉషస్థ చక్రాయనుడు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పాడు. అలా చెబుతూ యాజ్ఞవల్కుడు ఏమన్నాడంటే ఆత్మస్వరూపాన్ని వర్ణించాడు. ఆత్మస్వరూపాన్ని వర్ణిస్తున్నప్పుడు ఈ వాక్యాన్ని చెబుతున్నారు. ఏమని? ఉషస్థ చక్రాయనుడు యాజ్ఞవల్కుడు అడిగితే ఏమన్నాడంటే ఆత్మని ఇది ఎద్దు, ఇది గుర్రము అని చూపించినట్లు స్పష్టంగా చూపించు అని అడిగాడు ఉషస్థ చక్రాయనుడు యాజ్ఞవల్కుడిని. దానికి యాజ్ఞవల్కుడు దృష్టి యొక్క దృష్టిని నువ్వు చూడలేవు, అంటే ఈ కన్నును చూచేవాడిని నువ్వు చూడలేవు అని చెప్పాడు. అలా అంటూ అలా చూస్తూ చూడడము అనేది, చూడడము, వినడము, ఆలోచించడము మొదలైన వాటిని చూచేవాడు ఆత్మ. కన్నుతో నేను చూస్తున్నానంటాం, కన్నును చూచేవాడిని నువ్వు చూడలేవు. కన్నును చూడగలవు, విషయాన్ని చూడగలవు, కన్నును చూచేవాడిని నువ్వు చూడలేవు అని ఆ చూచేవాడెవడు? ఈ ఆత్మ. చూస్తున్నాను, వింటున్నాను, తెలుసుకుంటున్నాను అనే అహంప్రత్యయమనే దాన్నే ప్రకాశించే నేను చూస్తున్నాను, నేను వింటున్నాను కదా, నేను తెలుసుకుంటున్నాను. అలా నేను తెలుసుకుంటున్నాను, నేను వింటాను, నేను ఆలోచన అనే ఆత్మప్రత్యయాన్నే ప్రకాశిస్తున్న నేను అనే జ్ఞానాన్నే ప్రకాశింపచేస్తున్న ఈ ఆత్మ అపరోక్షమైనది. అది తెలియబడదని, పరోక్షం కాదు, అపరోక్షమైనది. అంతేగాని బయట కుండ, బాణ, పిడత వీటిలాగా ఆత్మ విషయీకరించలేము అని చెప్పాడు. ఇక్కడ సాక్షాత్ అపరోక్షాత్ అని 2 మాటలు వచ్చాయి. సాక్షాత్ అపరోక్షాత్ ఏది? బృహదారణ్యం. యత్ సాక్షాత్ అపరోక్షాత్. ఇక్కడ సాక్షాత్ అపరోక్షాత్ అనే మాటకి అర్థం ఏమిటి అంటే 2 అర్థాలు ఉన్నాయి. ఒకటి డైరెక్ట్, 2 ఇమీడియట్, వెంటనే. ఒకటి డైరెక్ట్ అంటే నేరుగా మరియు వెంటనే అని 2 అర్థాలు ఉన్నాయి. ఇక్కడ డైరెక్ట్ అంటే నేరుగా అని అర్థం తీసుకోవాలి ముందు. అది ఎలాగంటే నేను అని అనుకోవడానికి, నేను అని అంటాం కదా, నేను అని అనుకోవడానికి ఏ సాధనైనా కావాలా? ఇది అనడానికి ఏదో ఒక సాధన కావాలి, ఇంద్రియ సాధనం. నేను అనడానికి ఏ ఇంద్రియ సాధనం కావాలి? ఏం అక్కర్లేదు కదా, అవసరం లేదు. అది డైరెక్ట్ అంటారు. తరువాత ఏం పని చేస్తుంది? నా కన్ను, నా బుద్ధి, ఈ రకమైన వ్యవహారం జరుగుతుంది. ఇకపోతే ఈ అహంప్రత్యయం అంటే నేననే జ్ఞానం, కనిపించిన దానిని, నేననే జ్ఞానము అణిగిన దానిని కూడా ప్రకాశింపచేస్తూ ఉన్నటువంటి సాక్షి.
ఆ సాక్షి అయిన తానైన అనుభవస్వరూపుడైన ఇటువంటి అనుభవస్వరూపుడే అతను, విషయస్వరూపుడు కాదు. అటువంటి అనుభవస్వరూపుడైన కేవల ఉనికి అయిన నిజమైన తానైన అనుభవస్వరూపుడైన కేవల ఉనికి అయిన నిజమైన నేను అనే దానిని ఏ ప్రమాణాల చేత తెలుసుకోవాలి? ఏ ప్రమాణాలు? దానికి అవసరం లేదు కదా, అవసరం లేదు కదా. కనుక సాక్షాత్ అన్నారు. సాక్షాత్ అంటే ఇక్కడ డైరెక్టుగా అని అర్థం. ఇక్కడ ఎందుకంటే ఇక్కడ సాక్షాత్ అని అంటే ఏ ప్రమాతృకే ప్రమాణం. ఈ ప్రమాతృ అంటే నేననేవాడు ప్రమాతృ. ప్రమాణములు అంటే ఇంద్రియాలు. నేననేవాడు ఇంద్రియాలను వాడుకుంటాడు కాబట్టి ప్రమాణాలు. ప్రమాకరణం ప్రమాణం. ఈ ప్రమాణాలు వాడుకున్నవాడు ప్రమాతృ. ఈ ప్రమాతృవికే ప్రమాణం అవసరం లేదు. నేనున్నాను అంటాం కదా. నేనున్నానని దేంతో చూసి చెప్పారండి మీరు అని అడిగితే అద్దాన్ని చూసి చెప్తామా? నేనున్నాను, దానికి ఏ ప్రమాణం అక్కర్లేదు కదా. అంటే ఏంటి? ప్రమాతృవికి సాక్షి అయిన ఆత్మకి ఏ ప్రమాణాలతో అవసరం? అలాంటి ప్రమాతృవికి కూడా సాక్షి అయిన ఆత్మకి ప్రమాతృవు తెలుసుకోవాలి అంటే, నేను అనే ప్రమాతృవు తెలుసుకోవాలంటే ప్రమాణాలు అవసరం లేదు. ప్రమాతృవికి కూడా సాక్షి అయింది ఆత్మ. అటువంటి సాక్షి అయిన ఆత్మకి ఏ ప్రమాణాలతో అవసరం? అక్కర్లేదు కదా. అంటే ఏంటి? ప్రమాతృని ప్రకాశింపచేసే తత్వానికి ఏ ప్రమాణం అవసరం ఉంటుంది అని అర్థం ఇక్కడ. ఎందువల్ల? తాను స్వయం సిద్ధంగా ఉన్నాడు, తాను ముందే ఉన్నాడు, స్వయం సిద్ధంగానే ఉన్నాడు. స్వయం సిద్ధంగా ఉండడం చేత తన ప్రమాణాలతో ప్రమేయాల్ని తెలుసుకోవడానికి ఇష్టపడతాడు. తాను ముందే ఉన్నాడు కాబట్టి ప్రమాణాల చేత ప్రమేయాన్ని వెతుకుతాడు. ప్రమేయం బయట వస్తువుని చూడాలంటే ప్రమాణాలు, ఇంద్రియాలు కావాలి, వెతుకుతాడు, ఇష్టపడతాడు. ఎవ్వడు కూడా తన్ను తాను ప్రమాణాలతో ప్రమాకరించి చూసుకోవాలి, ఆ తర్వాత నేను ఇటువంటి వాడిని అని తెలుసుకుంటాడా? అలా తెలుసుకున్న తర్వాత ప్రమేయాల్ని తెలుసుకోవడానికి వెళతాడా? అలా వెళ్ళడు కదా. కనుక అంటే ఏంటి? ఇక్కడ నేను స్వతహా సిద్ధమై ఉన్నాను, ముందే ఉన్నాను. కనుక నేను అనేది ముందే ఉండేది. కనుక నా ప్రమాణాలతో నా ముందున్న విషయాలన్నీ కావాలంటే తెలుసుకుంటాను. నా కన్నుంది, వస్తువుదే చూడాలంటే కన్నుతో చూసి తెలుసుకుంటాను. అక్కర్లంటే వదిలేస్తాను. ఇక్కడ రహస్యం ఏమిటి? నేను అనుకునే ప్రమాతకే ప్రమాణాల యొక్క హంగు లేదే. నేనున్నానా లేదా తెలుసుకోవడం కానీ కదా. నేను తెలుసుకోవాలంటే ప్రమాణాలు ఉపయోగించుకోవడం, బయట దాన్ని తెలుసుకోవడానికి ప్రమాణాలు ఉపయోగించి తెలుసుకుంటాం. కానీ నేనున్నాను దానికి ప్రమాణాలు అవసరం లేదే. అంటే ఏమిటి? ప్రమాణాలతో నేను సిద్ధం కాను. నేనుండే ప్రమాణాలు సిద్ధం కావాలి. నేనుండి నా వల్ల ప్రమాణాలు, ఇంద్రియాలు సిద్ధం కావాలి. అందువల్ల కన్నుతో నేను సిద్ధం కాను. కన్నుతో నేను చూడబడతానా? నా చేత కన్ను చూడబడుతుంది. కన్నుతో నేను సిద్ధం కాను. నా వల్ల కన్ను సిద్ధమవుతుంది. సరిగా ఉందా లేదా కన్ను సిద్ధమవుతుంది, లేదా కళ్ళద్దాలు పెట్టుకోవాలా అని. అందువలన వ్యవహారంలో నేను అనే ప్రమాతయే ప్రమాణానికి సిద్ధం కానప్పుడు ఇక ఈ నేను అనే దానితో సహా ప్రకాశింపచేసేది, నేను అనే దానితో సహా అణిగి ఉండేదాన్ని ఇలా చూపించే అనుభవ స్వరూపానికి ప్రమాణం ఎక్కడి నుండి రావాలి? అది అనుభవం కదా మనకి, ఎక్కడి నుండి రావాలి? కనుక ఈ అనుభవ స్వరూపము ప్రమేయం కాదు, ప్రమాణగోచరం కాదు. ప్రమాతకి కూడా నేననే ప్రమాతకి కూడా ఆవల ఉండి అన్నిటినీ వ్యాపించి ప్రకాశించే కేవల అనుభవం. అటువంటి అనుభవము తానుగానే ఉంటాడు. అందుచేతనే ఓ గార్గి
అని అక్కడ వచ్చే దాంట్లో ఆ గార్గి అనే ఆవిడ ఎవరైతే ఉన్నారో ఆవిడ ఆ గార్గి అడిగింది, ఏమండి యాజ్ఞవల్కుడిని, ఈ భూమి ఏ మహిమతో ఉంది అని అడిగింది. అనేక ప్రశ్నలు, ఇందులో ఒక ప్రశ్న, ఈ భూమి ఏ మహిమతో ఉంది. చివరిగా అలా అడుగుతూ 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 ఈ ఆత్మ ఏ మహిమతో ఉంది అని అడిగింది. ఈ ఆత్మ ఏ మహిమతో ఉంది. దానికి యాజ్ఞవల్కుడు చివరి చెప్పాడు, స్వే మహిమ్ని అన్నాడు. స్వే మహిమ్ని అంటే తన ప్రకాశంలో అంది. తన తెలివితో, తన ప్రకాశంతో అని అంది. మరి తన స్వే మహిమ్ని తన ప్రకాశమందు అని చెప్పాడు. తన స్వయం జ్యోతి స్వరూపము యందు అని అర్థం. ఇక్కడ తన స్వయం జ్యోతి, తను తాను ప్రకాశించేది ఇంకొకటి లేదు కదా, తను తాను తెలుసుకునేది ఇంకొకటి లేదు కదా, అది స్వయం జ్యోతి. ఆ స్వయం జ్యోతి స్వరూపము అందు అని చెప్పాడు. ఇది సాక్షాత్ అని చూపించాడు. యత్ సాక్షాత్ అపరోక్షాత్ బ్రహ్మ అనే దగ్గర వచ్చింది చెప్పాడు. ఇక అపరోక్షాత్ అంటే ఏంటి? అపరోక్షాత్ అంటే అపరోక్షము అని అర్థం. ఇక్కడ పరోక్షం అంటే తాను కాని వస్తువు, ఇది పరోక్షం, ఇది పరోక్షం, ఇది పరోక్షం, అన్ని పరోక్షం, ఇవన్నీ తాను కానిది, ఇది పరోక్షం. ఏ సూర్యోపాసన ఎవరైనా చెప్పారనుకోండి, సూర్యోపాసన గురించి ఎవరైనా మనం అడిగామనుకోండి, అడిగితే ఏమని చెప్తాడు? ఆ సూర్యుడిని ఇలా ధ్యానం చెయ్యండి, ఆ సూర్యుడికి ఈ అవిశ్రీ ఇవ్వండి అని చెప్తారు. ఎలాగా ఆయన ఉపాసించగలిగితే ఇవన్నీ చెప్తాడు. అప్పుడు ఆ సూర్యుడు అనే ఆ దేవత ఏ దేవత గురించి చెప్తారో ఆ దేవత పరోక్షమా కాదా? పరోక్షమే కదా. పరోక్షం అంటే ఆ సూర్యదేవత తాను కానిది కదా, తాను కానిది కదా. ఇక అపరోక్షం అనే మాటకేంటి? తానే అని అర్థం. ఇక్కడ అపరోక్షుడు తానని అర్థం, పరోక్షుడు తాను కానిదని అర్థం. సూర్యోపాసన చెప్తే అందుకే సూర్యుడు తాను కాదు కదా. అందుచేత జిజ్ఞాసులు తెలుసుకున్నప్పుడు ఏమి ఇలాంటి విషయాల్లో తప్పు చేస్తారు అంటే, అహం ప్రత్యయానికి ఆవల సాక్షి స్వరూపం ఉన్నది అని ఎవడని చెప్పాడు అనుకో, నేననే జ్ఞానానికి ఆవల సాక్షి ఉన్నది. నేను ఉన్నా అణిగిన దానిని ఉన్నదానిని రెండింటిని నిద్రలో అణిగి ఉంటుంది, మెలకువలో లేచి ఉంటుంది. నేను రెండింటిని చూచే సాక్షి, ఆ రెండు దానిని చూచే ఆ సాక్షి ఆవల ఉన్నది అంటాడు. ఆవల సాక్షి ఉన్నది, ఆ స్వరూపం ఉన్నది. ఆ సాక్షి స్వరూపమే నీ స్వరూపం అని గుర్తించు అని ఒక మహానుభావుడు చెబుతాడు. చెబితే దాన్ని వెంటనే వింటారు. ఈ వినేవాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు ఎలా గ్రహిస్తారంటే, అయితే బాగుంది స్వామి, నేను అనేది అణిగిన దానిని నిద్రలో, మేలుకున్నప్పుడు నేను అనే దాన్ని రెండింటినీ ప్రకాశింపజేసే తాను ఆ సాక్షి స్వరూపము అని చక్కగా గ్రహించి ఏమంటాడు? సరే స్వామి బాగా చెప్పారు, ఆత్మస్వరూపం అలా ఉంది, మరి నాకేంటి లాభం దానివల్ల? రెండిటికి ఆవలు ఉంది కదా, సాక్షి అనే ఆత్మస్వరూపం అలా ఉంది కదా, దానివల్ల నాకేమిటి లాభం? అన్ని లాభం కావాలి కదా అంటాడు. దాన్ని తానుగా గుర్తించాలి వివేకంతో కదా, దాన్ని తానుగా గుర్తించాలి వివేకంతో అని ఇక్కడ వేదం చెప్తుంది. ఎందుకు అంటే తత్వమసి అనే వాక్యం ఉంది. తత్వమసి అనే వాక్యాన్ని చెబుతున్నప్పుడు శ్రీ శంకరాచార్యుల వారు ఒక అద్భుతమైన మాట చెప్తారు. ఏషః అనుభవాత్మక అంటాడు. తత్వమసి అనేది అక్కడ భాష్యకారులు తత్వమసి వాక్యాన్ని వ్యాఖ్యానం చేస్తున్నప్పుడు ఏషః అంటే, ఏషః అనేది చాలా గొప్ప మాట. ఏషః అంటే ఈ అని అర్థం. అది చాలా అద్భుతమైన మాట. ఇలా చూపిస్తుంది. మనకి చెప్తాం ఇక్కడ అయమాత్మా బ్రహ్మ అని మాండుక్యంలో మహావాక్యం వచ్చినప్పుడు ఎలా చూపిస్తుంది. ఇది ఏష అనుభవాత్మక అంటే ప్రత్యేగాత్మ అంటే అనుభవ స్వరూపుడు అని అర్థం.
ఈ అంటే లోపల ఉన్న ఆత్మ కదా, అనుభవ స్వరూపుడు, అంతే ఆయన స్వరూపం. తన స్వరూపంగానే అది గుర్తించాలి. నైష్కర్మ సిద్ధిలో తత్వమసి అనే వాక్యాన్ని చెప్పినప్పుడు, నైష్కర్మ సిద్ధిలో తత్వమసి అనే దాన్ని 2-3 అధ్యాయాల్లో అద్భుతమైన విషయాన్ని చెప్తాడు. చెప్పినప్పుడు ఆ వాక్యం చెప్పినప్పుడు తత్ అనే పదము సంసారిత్వాన్ని నివారిస్తుంది. తత్ అనే పదం ఏదైతే ఉందో, తత్ అనేది ఏంటి? సర్వనామ శబ్దం. సర్వనామ శబ్దం అది బ్రహ్మను సూచిస్తుంది. అది సంసారిత్వాన్ని తొలగిస్తుంది, నివారిస్తుంది. తత్ అది నీ వై ఉన్నప్పుడు, అది అంటే దానికి సంసారం లేదు కదా, మనకున్న సంసారాన్ని తొలగిస్తుంది. తొమ్మనే పదము పరోక్షత్వాన్ని నివారిస్తుంది. అంటే అపరోక్షత్వం తెలియజేయడానికి పరోక్షత్వం, వేరు నేను వేరు అనే దాన్ని తొలగిస్తుంది. త్వం తత్ అది త్వం నీవు, వేరు పరోక్షత్వాన్ని నివారిస్తుంది. అది నీవుగా ఉన్నావు అని చెప్పినప్పుడు అపరోక్షంగానే గుర్తించాలి ఇక్కడ. అది నీవుగా ఉన్నావు అన్నప్పుడు అపరోక్షంగానే గుర్తించాలి. కాబట్టి అపరోక్షత్వాత్ అనే మాటకి 2 అర్థాలు. సాక్షాత్ అని చెప్పాం నేరు, కానీ అపరోక్షత్వానికి 2 అర్థాలు. వ్యవహారంలో కూడా ఈ ఆత్మ అపరోక్షమే. నిజం చెప్పాలంటే వ్యవహారంలో కూడా ఈ ఆత్మ అపరోక్షమే. ప్రమాతృవే ఉన్నప్పుడు కూడా ప్రమాణ సిద్ధుడు కాడు కదా అతను. పోనీ అతను ప్రమాతృగా ప్రమాణాలతో ఆయన సంబంధం లింక్ పెట్టినప్పుడు, ఒక ఆమె ఒక ఆయనతో సంబంధం పెట్టుకున్నప్పుడు ఏమవుతుంది? భార్య అవుతున్నట్టు. ప్రమాణాలతో భర్త ఆవిడకైనట్టు ప్రమాణాలతో లింక్ పెట్టినప్పుడు ప్రమాతృ అని నేను కదా, ప్రమాతృ. ఇలా ప్రమాతృ ఉన్నప్పుడు కూడా ఆ ప్రమాణాలు సిద్ధం కాడు. దీనిని ఆచార్యులు సిద్ధేహి ఆత్మని ప్రమాతరి, సిద్ధేహి ఆత్మని ప్రమాతరి ప్రమిత్సోహ ప్రమాణాన్వేషణ భవతి. అంటే ఏంటి? ఆత్మ తాను ముందే ఉంది, సిద్ధమై ఉంది. ముందే ఉన్న ఈ ఆత్మ ఆ తర్వాత తనకు కావలసిన ప్రమాణాలని ప్రమేయాల కోసం అన్వేషిస్తుందని. ముందే ఉన్న ఆత్మ, నేను అనే ముందే ఉన్న ఆత్మ ప్రమాణాలు ఉపయోగించుకొని ప్రమేయం, ఇది కృష్ణుడు, ఇది వాచి, ఇది భగవత్పాదులు, ప్రమేయాలను అన్వేషిస్తుంది. ఇది కదా, అది చెప్పారు భాష్యకారులు. అందుకనే ప్రమాణాలని గ్రహించకపోతే ప్రమాతృ ఆత్మీయే. ప్రమాణాలను ఉపయోగించుకున్నప్పుడే ప్రమాతృ అవుతాడు. ప్రమాణాలు గ్రహించకపోతే అంటే తీసుకోకపోతే, ప్రమాణాలు తీసుకోకపోతే ఆయన ప్రమాతృ ఎందుకు అవుతాడు? ప్రమాణాలను ఉపయోగించుకున్నప్పుడు ప్రమాతృ అవుతాడు. దానికే భాష్యకారులు 1:4 చివర చతుసూత్రుల చివరిలో చాలా అద్భుతమైన మాట చెప్పి ఆపేస్తారు అక్కడ. అన్వేష్టవ్యాత్మ విజ్ఞానాత్ ప్రాక్ ప్రమాతృత్వమాత్మనః అన్విష్ట స్యాత్ ప్రమాతైవ పాప్మాది దోషవర్జిత. ఇది చాలా అద్భుతమైన మాట. సజ్జన స్వభావానికి చాలా ప్రాణం. ఇది ప్రాణం అంటే ప్రాణం. వెతకవలసిన ఆత్మ యొక్క జ్ఞానానికి, అంటే కలగడానికి ముందు, ఆత్మజ్ఞానం కలగడానికి ముందు మనం వెలిగెళ్ళాం. ఇప్పుడు వస్తున్నాం కదా, ఆత్మజ్ఞానం వెతకడానికే మనం బయలుదేరాం కదా. ఆ ఆత్మజ్ఞానం కలగడానికి ముందు ఆత్మకి ప్రమాతృత్వం ఉంటుంది. ప్రమాతృత్వం లేకపోతే వినేవాడు అవడు, ఆత్మ వింద కదా. అన్వేషణ ఉంటుంది. అలా వెతికి తెలుసుకున్నప్పుడు తలవక ముందు ప్రమాతృత్వం ఉంటుంది. అలా వెతికి తెలిసేసుకున్నాడు ఆత్మని. తెలుసుకున్నప్పుడు ప్రమాత్మయే, ఆ ప్రమాత ఎవడైతే వెతకడానికి ప్రయత్నం చేశాడో తెలుసుకున్న తర్వాత ఆ ప్రమాత్మయే పాప్మాది దోషములు లేనివాడు అవుతాడు. వాడే పరమాత్మ అవుతాడు. అంటే ఏంటి? తాను ప్రమాతను అనే అధ్యాస గల వాడికి ఉపదేశం చేసింది. ఆత్మను తెలుసుకున్నప్పుడు తాను బ్రహ్మమే. ఆత్మను తెలియనంత వరకు ప్రమాతృగా ఉంటాడు. వెతకవలసిన అన్వేష్టవ్య, వెతికేవాడు అవుతాడు. తెలుసుకున్న తర్వాత ఆయన బ్రహ్మమే, ప్రమాత కాదు అని నిశ్చయం అవుతుందని భాష్యకారులు చతుస్సూత్రి చివరిలో చెప్పారు. కనుక ప్రత్యేగాత్మ అహం ప్రత్యుడ
ఈ ప్రత్యేగాత్మ స్వరూపమే, ఈ ఆత్మస్వరూపము, ఈ ప్రత్యేగాత్మ అహం ప్రత్యయంగా తోస్తాడు, అందువల్ల అధ్యాస అనేది కుదురుతుంది. ప్రత్యేగాత్మగా ఉన్న అనుభవాన్ని నువ్వు చూసుకో, ఒకసారి ప్రత్యేగాత్మగా ఉన్న అనుభవాన్ని చూసుకో, అహం ప్రత్యయంగా అగుపడే అనుభవాన్ని చూసుకో, రెండు చూసుకో. ప్రత్యేగాత్మగా ఉన్న అనుభవాన్ని చూడు, ఒకసారి ఆలోచించు. అహం ప్రత్యుడిగా నేననే జ్ఞానంతో కూడుకున్న వాడుగా ఉన్నప్పుడు ఆ అనుభవాన్ని చూసుకో. అప్పుడు అధ్యాస ఎలా కుదురుతుందో తెలుస్తుంది. ప్రత్యేగాత్మగా ఉన్న అనుభవంలో చూసుకున్నప్పుడు అధ్యాస కుదరదు. నేను అనే జ్ఞానంతో ఉన్నప్పుడే ఆ అనుభవం చూసుకుంటే మనకి అధ్యాస కుదురుతుంది. అందువల్ల అధిష్టానము ఆరోపితము రెండూ ప్రత్యక్ష వస్తువులై ఉండాలనేది పూర్వపక్ష అభిప్రాయం కదా. దానిని ఖండించకుండా వెనుక సమాధానం అలా చెప్పారు. నేను అనే జ్ఞానంతో అది ప్రత్యక్షం అవుతుంది, తెలియబడుతుంది, అని కుదురుతుందని చెప్పారు. అధిష్టానం అది అయింది, ఆరోపం. ఇప్పుడు ఏం చెప్తున్నారు? రెండు వస్తువులు ప్రసిద్ధమై ఉంటే చాలయ్యా, రెండు వస్తువులు ప్రసిద్ధమై ఉంటే చాలు, వాటి యందు ఒకదానిని మరొకటని భ్రమించవచ్చు అని అన్నాడు. రెండు వస్తువులు ప్రసిద్ధంగా ఉంటే ఒకదాన్ని ఒకటి భ్రమించవచ్చు. ఆ రెండు విషయమయ్యే ఉండాలని నియమం గట్టిగా పెట్టించుకున్నాం కదా, అది అక్కర్లేదు అని చెప్తున్నాను. తప్పనిసరిగా రెండు విషయాలై ఉండాలి అని అన్నవే, ఆ నియమం లేదని తెలిపడానికి ఇక్కడ బయలుదేరారు. అది గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఆ ట్విస్ట్ అర్థమైందా? ఎందుకంటే రెండు విషయాలయ్యే ఉండాలని నియమం లేదని ఎందుకు చెప్తుందంటే, ఇది అపరోక్షమై ఉంది, అది విషయంగా అవ్వదు. నేననే జ్ఞానాన్ని తెలియబడినా విషయంగా తెలియబడదు, నీవు అనే దానిగా తెలియబడదు. కనుక ఇక్కడ అపరోక్షమై ఉండడం చేతనే ప్రత్యేగాత్మ ప్రసిద్ధుడై ఉన్నాడు అని ట్రస్ట్ చేసి చెప్పాడు. ఆత్మ ప్రసిద్ధుడయ్యే ఉన్నాడు, అంతేగాని ప్రమాణాలకి విషయమయ్యే ప్రసిద్ధుడిగా ఉండాలని నియమం లేదని తెలుసుకో. ప్రమాణాలకి విషయంగా ప్రసిద్ధుడై ఉండాలని లేదు, ఆ రకంగా ప్రసిద్ధుడై నేను అనే అనుభవంతో ప్రసిద్ధుడిగా ఉన్నాడు. కనుక ప్రమాణాలు ఇంకొక ప్రమాణానికి విషయమే ప్రసిద్ధమై ఉండవు. ప్రమాణాలు ఏవైతే ఉన్నాయో ఇంకొక ప్రమాణానికి విషయం అవుతుందా? కన్ను అనేది చెవికి విషయం అవుతుందా? అవ్వదు కదా. అలాగా ఒక ప్రమాణం ఇంకొక ప్రమాణానికి విషయం అవ్వదు. కనుక ఈ రకంగా అనుభవానికి నేరుగా తోచడం చేతనే ప్రసిద్ధమే ఉన్నాయి. ఈ కన్ను ఇంకో కన్నునే చూడలేదు కదా. ఒక ఇంద్రియాన్ని ఇంకొక ఇంద్రియాన్ని తెలుసుకోలేవు. అలాంటప్పుడు ఇవన్నీ దేని తెలియబడితే అనుభవానికి నేరుగా తోచబడేవి ప్రసిద్ధంగా ఉంటాయి. ఆత్మ మరి దేనికి విషయుడు? ఆత్మ దేనికి విషయుడు అంటే, ఆత్మ దేనికి విషయుడు కాడు. దేనికి విషయుడు కాకపోయినా కూడా తానే ప్రసిద్ధుడిగా ఉంటాడు. ప్రమేయాన్ని కూడా నేరుగా తెలుసుకునే అనుభవ స్వరూపుడే ఆత్మ. ప్రమాణాలు తెలుసుకుంటాడు, ప్రమేయాన్ని తెలుసుకుంటాడు. ప్రమేయం అంటే వస్తువులు, వస్తువులనే ప్రమేయాలు ప్రమాణాలు తెలుసుకోలేవు. ప్రమాణాలు ఆత్మను తెలుసుకోలేవు, నేను అనే ఆత్మను తెలుసుకోలేవు. ఆత్మ ప్రమాణాలు తెలుసుకుంటుంది, ప్రమేయాన్ని తెలుసుకుంటుంది. అంతేకాకుండా ఈ రకంగా ఆత్మ ప్రసిద్ధుడే కాకపోతే ప్రమాణాలు అప్రసిద్ధులైపోతాయి. అంతే కదా. ఆత్మ ప్రసిద్ధుడు కాదనుకో, లేడు అనుకున్నాం అనుకోండి, ప్రసిద్ధుడు కాడు, ముందే ఉన్నవాడు కాదు అనుకున్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ప్రమాణాలు అప్రసిద్ధమైపోయి ప్రమాణాలు లేకుండా పోతాయి. ప్రమాణాలు వాడుకునేవాడు ఎవడు? ప్రమాణాలు ఉంటేనే ప్రమేయం ఉంటేనే ప్రమాత్రం ఉంటేనే ప్రమాణాలు. అంతేకాకుండా ఆత్మ అంటే అర్థం ఏంటి? ఆత్మ అంటే ఏంటి? మన స్వరూపము అని అర్థం. ఆత్మాహి నామ స్వరూపం అంటారు శంకరాచార్య బ్రహ్మసూత్రాలు. స్వరూపం, మన స్వరూపము మనకు తెలియకుండా ఉంటుందండి. మన స్వరూపం మనకు తెలియకుండా ఉండదు.
మన విపరీతం ద్వేషం కోపం వచ్చింది అనుకోండి, అన్నీ అయిపోయిన తర్వాత ఏంటో అలా చేసామంటే నాకు తెలియలేదండి, అలా వచ్చేసింది ఆవేశం. అది తెలియకపోవచ్చు. ఎందువల్ల? మోహం, రాక్షసత్వం, దాన్ని ఏదో అంటారు అపస్మారకంలో గడిపోతాం. ఇది అలా కాదు కదా. ఆత్మ అంటే మన స్వరూపం. మన స్వరూపం మనకు తెలియకుండా ఉండదు. మనకంటా వేరుగా ఉన్న వస్తువులు కాలదేశముల చేత బహుదూరంగా మరుగై ఉంటే వాటికి పరోక్షం అంటాం. అమెరికా పరోక్షం. అలా పరోక్షమై ఉన్న వస్తువులు ఉన్నాయో లేవో అని సందేహించడానికి అవకాశం ఉంటుంది. అందుచేత అవి అప్రసిద్ధమైన అవ్వచ్చు, ఉండొచ్చు, పోకపోవచ్చు. అయితే మనకు మనమే పరోక్షమని కానీ మనకు మనమే అప్రసిద్ధమని కానీ చెప్పడానికి అర్థం ఉంటుందా? మనకు మనమే పరోక్షము, మనకు మనమే అప్రసిద్ధం అని చెప్పడానికి ఏమైనా అవుతుందా? ఏది పరోక్షము కాదో అది ప్రసిద్ధమయ్యే ఉంటుంది. పరోక్షమైనది అప్రసిద్ధంగా ఉంటుంది. అర్థమైందా? ఏది పరోక్షం కాదో అపరోక్షము అది ప్రసిద్ధంగానే ఉంటుంది. నేను అది ప్రసిద్ధం, అది 3 అవస్థల్లోనే ప్రసిద్ధంగానే ఉంటుంది. కనుక ఆత్మ ఎప్పుడూ పరోక్షుడు కాని, ఆత్మ ఎప్పుడూ పరోక్షుడు కానటువంటి స్వభావం కలది అవడం చేత అతడు సదా సుప్రసిద్ధుడు. పరోక్షుడు కాకుండా ప్రత్యక్షానికి విషయం కాకుండా ఉండడం చేత ఆత్మని అపరోక్షుడు అని అంటారు. పరోక్షుడు కాడు అతను, ప్రత్యక్షానికి విషయుడు కాడు. అది ఈ ఆత్మ యొక్క గొప్పతనం. పరోక్షుడు కాడు, ప్రత్యక్షానికి విషయుడు కాడు. అందువల్ల ఆత్మని అపరోక్షుడు అని పెద్ద పదం వాడారు. ఈ పదం దేనికి ఉండదు, ఆత్మకు ఒక్కదానికే ఉంటుంది. ఈ విధంగా అపరోక్షుడై ప్రసిద్ధుడై ఉండడం చేత అనాత్మని ఒకదాన్ని ఇంకొకటి అధ్యాస చేసుకోవచ్చయ్యా. ఎలాగా? నేను మనుష్యుడిని, నేను చెవిటివాడిని, నేను బ్రతికి ఉన్నాను అని ఈ విధంగా దేహాదుల్ని ఆత్మీయంగా అధ్యాస చేసుకుంటున్నారు లేదా? నేను దేహము కలగలుపు చేసుకున్నారు లేదా? నేను ఎవడు? అపరోక్షం. దేహం ఎవరు? పరోక్షం. ఇలా కలగలుపు చేసుకుని నేను చెవిటివాడిని, నేను మనిషిని, నేను బ్రతుకున్నాను అని అధ్యాస చేసుకుని ప్రతి సమయంలో నేను 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 అనే జ్ఞానానికి గోచరమైన దాన్ని అధిష్టానంగా చేసుకుంటున్నాం. నేను అనే దానికి అది అధిష్టానం చేసుకుంటున్నాం. అది ఇక్కడ స్పష్టం. అందుచేతనే నేను దేహాదుల కంటా వేరు అనే జ్ఞానమాత్రము చేత దేహం యందు నేననే బుద్ధి తొలగిపోతుంది. నేను దేహాదుల కంటా సామాన్య జ్ఞానం, ఇది ఆత్మజ్ఞానం కాదు, ఇది సామాన్య జ్ఞానం. దేహాదుల కంటా నేను వేరు అని ఆ మాత్రం జ్ఞానం చేతనే దేహంలో నేననే బుద్ధి పోతుంది. అందుచేత ఆత్మ అస్మత్ప్రత్యయ గోచరం అనేదే వేదాంతులు కాని వాళ్ళు ఎవరైతే ఉంటారో, అందుచేత దీన్ని ఏమంటారు వీళ్ళు వైదికులు చెప్పే దాన్ని ఏమంటారు? ఆత్మ నేను అనే జ్ఞానానికి గోచుడు, ఆత్మ అస్మత్ప్రత్యయ గోచుడు అని వేదాంతులు కాని వాళ్ళు, వేదాంతులు కాని వాళ్ళైన దార్శనికులు అందరూ కూడా, అంటే వైదికులు అంటే మీమాంసకులు, జైమిని ఇత్యాదులు, నేననే జ్ఞానానికి గోచరము వీళ్ళందరూ ఒప్పుకుంటారు. మిగతా దార్శనికులు కూడా. అందువల్ల వాళ్ళ మతాన్ని అనుసరించే భాష్యకారులు అవిషయుడు, వాళ్ళు అనుసరించి చెప్పాలి కదా, ఎందుకంటే ఇది ముందుగా అర్థం అవుతుంది. వాళ్ళ మతాన్ని అనుసరించి భాష్యకారులు దీన్ని తర్వాత ఖండిస్తారు. అనుసరించి భాష్యకారులు ఏమన్నారు? అవిషయుడు అయిన ఆత్మయందు విషయమైన అనాత్మను ఎలా అధ్యాస చేయడం అనే ఆక్షేపణ వాళ్ళు పెట్టుకుని తీశారు. అహం ప్రత్యయ. అందుకనే ఏది కూడా ఆ టైంకి ఒక జ్ఞానాన్ని కలిగించడానికి ఒక విషయాన్ని చూపిస్తారు. ఆ విషయం చూపించారంటే ఎవడో చెప్పింది, దార్శనికుడు చెప్పిన దాన్ని ముందుగా ప్రతిజ్ఞావాక్యంగా తీసుకొని దానికి ఆయన వివరణిస్తారు. దాన్ని పెట్టుకొని మళ్ళా ఇంకోటి వస్తుంది. అలా భాష్యకారులు తీసుకెళ్లే పద్ధతి అది. అలా తీసుకెళ్ళినప్పుడు వాళ్ళ మతాన్ని అనుసరించి భాష్యకారులు అవిషయుడు అని అయిన ఆత్మయందు
విషయమైన అనాత్మని ఎలా అధ్యాస చేయడం అని ఆక్షేపాన్ని ఆయన చూపించారు. భాష్యకారులు చూపించారు కదా, పూర్వపక్షిగా చూపి అస్మత్ ప్రత్యగోచర అన్నారు కదా ఆయన. అస్మత్ ప్రత్యగోచరయో అంటే ఏంటి? అస్మత్ ప్రత్యయానికి విషయుడై ఉన్నాడు అని అలా ఒప్పుకున్నారు. దేనికి ఆయన విషయుడు కాడు. నేననే జ్ఞానము అడిగిన దానికి, నేననే జ్ఞానము మేలుకున్న దానికి రెండిటికి తాను సాక్షి. దేనికి ఆయన విషయుడు కాడు. కనుక అలా ఉన్నప్పటికీ నేననే జ్ఞానానికి విషయుడే ఉండడం చేత విషయత్వం ఆత్మీయం ఉందని అంగీకరించారు సామాన్యంగా. అయితే ఇక్కడితో అధ్యాస విచారవంతము కాలేదు. ఇక్కడే అసలు ప్రారంభం. ఇంతవరకు బుర్రకు పడితే ఇక్కడి నుంచి సులువు అవుతుంది. విషయాన్నే విషయం యందు అధ్యాస చేస్తారనే నియమము భాష్యకారులు తిరస్కరించారు. మళ్ళా తర్వాత ఇది విషయం అన్నాడు కదా, నేననే జ్ఞానానికి విషయం అవుతుంది, అది విషయం, రెండిటికి అధ్యాస కుదురుతుంది. తర్వాత తిరస్కరిస్తారు ఆ విషయాన్ని కూడా. ప్రసిద్ధమై ఉన్న రెండు వస్తువులు వేరు చేసుకొని వీలు లేనట్లు ఒకే జ్ఞానంలో కలగలిసి ఉందా చాలు అధ్యాస జరిగిపోతుంది అంటాడు. ప్రసిద్ధమై ఉన్న రెండు వస్తువులు వేరు చేసుకోలేనంత కలిగి ఉన్నట్లు ఒకే జ్ఞానంలో కలగలిసి ఉన్నా చాలు అధ్యాస జరిగిపోతుంది అన్నాడు. ఎలాగంటే చిన్మాత్ర రూపుడు ఆత్మ, చిన్మాత్ర రూపుడైన ఆత్మని వేరు చేసి తెలుసుకోలేదు మనం. ఈ ఆత్మని వేరు చేసి నేను అంటే ఈ నకసిక పర్యంత దేహంతో కూడుకున్న నేను, ఈ నకసిక పర్యంతం దేహంతో కూడుకున్న నేను దేహాన్ని వదిలి నేను అనే దాన్ని వేరు చేసుకోకపోతే ఇందులో ఉన్న నేను ఎలాగా? అది అప్రోక్షుడు, విషయుడు కాడు, దేహాదుల్లాగా. ఇలా రెండు కలగలుపు చేసుకుని ఉన్న దాన్ని వేరు చేసుకోకపోవడం చేత ప్రజలు ఆత్మని అహంకారం యందు అధ్యాస చేసుకున్నారు. నేను అనే అహంకారం యందు అధ్యాస చేసుకున్నారు. మరియు చైతన్యాన్ని అహంప్రత్యయ విషయమని భ్రమించారు. నేను అనే జ్ఞానానికి విషయమని చైతన్యాన్ని భావించారు అనే ఉత్తమ సిద్ధాంతం రెండో సమాధానంలో స్పష్టంగా బయలుదేరుతుంది. అది మర్చిపోకూడదు. ఇది ఎందుకు చెప్తున్నారంటే సజ్జన స్వామి వారు అహం ప్రత్యయ గమ్యుడు అనేది పూర్తి కాదు. దాన్ని పెట్టుకుని ఇంతవరకు సమాధానం అయింది. అహం ప్రత్యయానికి కూడా సాక్షి ఉన్నాడు, గమ్యుడు కాదు. అహం ప్రత్యయ వ్యతిరేకేణ సాక్షి. అలా అది మర్చిపోకూడదు. ఉత్తమ సమాధానం రెండో దాంట్లో స్పష్టంగా చెప్తాం. నచ అయమస్తి నియమః పురోవస్థిత ఏవ విషయే విషయాంతరం అధ్యసితవ్యం ఇది. ఎదురుగా ఉన్న విషయంలోనే మరొక విషయం అధ్యసించదగి ఉన్నది అనే నియమం అక్కర్లేదు అన్నాడు. నచ అయమస్తి నియమః. ఎందుకు? పురోవస్థిత ఏవ విషయే విషయాంతరం అధ్యసితవ్యం ఇది. ఎదురుగా ఉన్న విషయంలోనే మరొక విషయం, అంటే ఒక విషయం ఉంటేనే ఇంకొక విషయంలో అధ్యాస చేసుకోవాలి, అదే నియమం అనేది కుదరదయ్యా. తప్పనిసరి అంటే కుదరదు. ఎందుకు? అప్రత్యక్షేపి ఆకాశే బాలాః తలమలినతాది అధ్యస్యంతి. ఎందుకంటే ఆకాశము ప్రత్యక్షము కాదు కదా. ఆకాశం ప్రత్యక్షమా? ప్రత్యక్షం కాదు. ప్రత్యక్షం కాకపోయినా కూడా అవివేకులు విడదీసి తెలుసుకోలేని వాళ్ళు, ఆ వివేకం లేనివాడు దాని యందు తలమలినమై ఉన్నది అనే అనేక ధర్మాలు అధ్యాస చేస్తూ ఉంటారు. ఆకాశం మన తల మీద ఉన్నట్టు, ఆకాశం అంటే చూస్తాం కదా, మన ఎత్తు మీద ఉంది ఆకాశం. తల అంటే అది, ఆకాశం మన తల మీద ఉన్నట్టు. ఆకాశం అంతటా ఉంది. ఇది మధ్యలో అన్ని ఆకాశంతో బెంచి పెట్టుకున్నాను, నేను కూర్చున్నా, కుర్చీ పెట్టుకున్నా, అందరూ ఉన్నా అన్నీ. అలాంటిది ఆకాశం తల మీద ఉన్నట్లు, దాని తలంతా ఎలా ఉంది? నీల రంగుతో ఉన్నట్లు.
అందరికీ కనిపించిన దాన్ని తలమణిత్వాదులు అంటారు. ఆ రకంగా అనుకుంటున్నారు. ప్రత్యక్షంగా కనిపించకపోయినా ఆకాశం మీరు అనుకుంటున్నారు కదా అని. అందువల్ల ఆకాశ దృష్టాంతం చేత తెలియవలసిన ముఖ్య విషయం ఉంది ఇక్కడ. ఆ ముఖ్య విషయం ఏమిటి? 3 పాయింట్లు. మొదటి పాయింట్ ఏంటంటే ఆకాశము ప్రత్యక్షమే కాదు. ఎందుకంటే శబ్దాన్ని ఆధారంగా చేసుకుని అనుమానించాలి ఆకాశాన్ని. కానీ ఆకాశానికి రూపం ఏది అంటే ఆత్మకు కూడా రూపం లేదు కదా. కానీ ఆత్మ శబ్దం అస్పర్శం అరూపం అరసం అరగంధం. కానీ ఆకాశానికి శబ్దం ఉంది. ఇలా శబ్దం ఉంటే ఆకాశం, శబ్దగుణక ఆకాశం. కనుక ఇక్కడ శబ్దాన్ని ఆధారం చేసుకుని అనుమానించాలి ఆకాశాన్ని. ఆకాశానికి తలము అనేది మలినంగా ఉంది. తలం అంటే నెత్తి మీద ఉందని, మలినంగా ఉన్నదని లోకంలోని ఏ పదార్థానికి అది పోలిక ఉండదు. పోలిక లేదు కదా. ఆకాశము ప్రత్యక్షం కాదు. తలము మలముగా ఉండడం అనేది పదార్థాలు ప్రత్యక్షాలు. మలం అంటే నీలంగా ఉంది కదా, పై నెత్తి మీద ఉంది, అవన్నీ ప్రత్యక్షాలు. తలము అంటే మూకుళ్ళ బోర్లించి ఉందని అర్థం. ఇలా చూస్తాం కదా నెత్తి మీద, ఆకాశం ఇలా మూకుళ్ళ బోర్లించి ఉందని, అది తలము. ఇలా మలినము నీలంగా ఉంది, ఇలా ఉందని, ఈ పదార్థాలు ప్రత్యక్షం. ఆకాశం ప్రత్యక్షం కాదు. అలాంటప్పుడు అధ్యాస కలగడానికి అధిష్టానము మరియు ఆరోప్యము రెండూ ఎదురుగా ఉండి ప్రత్యక్షమే ఉండాలని అని కానీ ఆ రెండిటికి ఏదైనా ఒక పోలిక ఉండాలని నియమం ఉందా ఇక్కడ? ఆకాశం అనేది కనిపించదండి, ఇది ఇలా ఉందండి. రెండు అధ్యాస జరిగిందా లేదా? రెండు ఆ ఒక అధిష్టానం మీద ఇంకోటి ఆరోపణ జరగాలి, ఎదురుగా ఉన్న దాన్ని జరగాలని అలా ఉండడం. కానీ ఈ రెండిటికి ఏదైనా ఒక పోలిక కానీ ఏమైనా ఉందా? ఆకాశంతో పోలిక ఏమని చెప్పండి? లేదు. ఇలా విచారించకుండా, ఇది ఒక పాయింట్. ఇక రెండో పాయింట్ ఏంటి? ఇలా విచారించకుండా ఉన్న వాళ్ళందరూ కూడా ఆకాశం తలమని మందు మలినమై ఉన్నదనే తోస్తుంది. ఆకాశం అంటే ఇలా తోస్తుంది. అది ఆ మూకుడు పోర్నించడం కనిపిస్తుంది. నీలంగా ఉంది, నల్లగా ఉంది అని అంటాం. ఇలాగ అందరికీ కనిపిస్తుంది. ఇది స్వభావం చేత కలిగిన అధ్యాస కాదా చెప్పు? ఇది స్వభావంతో కలిగిన అధ్యాస కదా. ఇలా స్వభావం చేత కలిగే అధ్యాసయే కానీ ఏదో ఒక నిర్దిష్ట కాలంలో ఎవరికో ఒకరికి కలిగిన భ్రమ, ఆ భ్రమ ఇంకొకటి చెప్పడం చేత వాడు భ్రమిస్తున్నాడు, ఇలా కలకాలం వచ్చి చేరిందా? దీనికి కాలం ఉందా దీనికి? ఇలాగే ఆత్మ అనాత్మల అధ్యాస కూడా అవిచార స్వభావం, కాలంతో సంబంధం లేదు. అవిచార స్వభావం, విచారించకపోవడం చేతనే జనుడికి కలిగింది. ఇది రెండో పాయింట్. ఇక మూడో పాయింట్ ఏంటి? విచారంతో ఆకాశతత్వాన్ని తెలుసుకున్నాం అనుకోండి. విచారం చేసి చక్కగా ఆకాశం యొక్క తత్వాన్ని తెలుసుకున్న తర్వాత మనము ఆకాశం నీలంగా ఉంది అని ఈ విధంగా మొదటి వల్ల వ్యవహరించమా? వ్యవహారంలో చెయ్యాలి కదా. ఆకాశం నీలంగా ఉందిరా, మబ్బుగా ఉంది, వర్షం పడుతుందేమో, అదే కనిపిస్తుందిరా అంటాం కదా. అలా వ్యవహారం చేస్తున్నా కూడా మొదట ఉన్న అధ్యాస మాత్రం మళ్ళా రాదు. వ్యవహారాలు అలా చేస్తుంటాం. మనకి ఆకాశం గురించి జ్ఞానం కలిగినప్పటికీ వ్యవహారాలు వచ్చేసరికి అలాగే అంటాం. అన్నప్పటికీ మొదట అధ్యాస ఏదైతే ఉందో మళ్ళీ వాడికి రాదు. కానీ జ్ఞానం కలిగింది, వ్యవహారాలు చేస్తాం. కనుక అలాగే ఆత్మస్వరూపాన్ని చక్కగా తెలుసుకున్నాం అనుకోండి. తెలుసుకున్న తర్వాత ఆ తెలుసుకున్న తర్వాత కూడా జ్ఞానులు మిగిలిన వాళ్ళ వలే వ్యవహారం చేస్తూ ఉంటారు. ఆకలేస్తుంది, భిక్షాందేహి, కపడా దేదియే, ఇవన్నీ మామూలు వ్యవహారం చేస్తారు. అలా చేస్తున్నా అలా చేయొచ్చు, వాళ్ళు వ్యవహారం చేయొచ్చు. అయితే అధ్యాస మాత్రం జ్ఞానంతో బాధితమై ఉంటుంది. వాళ్ళకి అధ్యాస జ్ఞానం చేత బాధితమై ఉంటుంది. వ్యవహారం కనబడుతూ ఉంటుంది. జ్ఞానము అధ్యస్తమై ఉన్న వస్తువును నాశనం చేయదు, అది గుర్తుంచుకోవాలి.
ఆకాశం యొక్క నిజతత్వాన్ని తెలుసుకున్న తర్వాత దాని యందు అధ్యసించబడే నీలమంగా ఉంది, మలినంగా ఉంది, ఏవైతే ఉన్నాయో అవి బాధించబడుతుందా? జ్ఞానం కలిగినా బాధించబడదు. వ్యవహారానికి ఉపయోగించుకుంటాడు దాన్ని, అంతేగాని జ్ఞానం కలిగింది వాడికి. అదే ఇక్కడ జ్ఞానంలో కూడా ఈ రకంగానే తెలుసుకున్న తర్వాత జ్ఞానము ఆత్మస్వరూపాన్ని చక్కగా తెలుసుకుంటే జ్ఞానం కలిగిన వాడికి వ్యవహారం ఉంటుంది, అధ్యాస మాత్రం ఉండదు. అది జ్ఞానంతో బాధితమై ఉంటుంది, జ్ఞానంతో బాధితమై ఉంటుంది. కనుక జ్ఞానము అధ్యస్థమై ఉన్న వస్తువును నాశనం చెయ్యదు. ఇది అద్భుతమైన విషయాలు. ఏవో లేఖ పుస్తకాలు, ఎవడో విరాగి రాసిన పుస్తకాలు చదివేసావు అనుకో, బ్రతుకు తెరువు తెలియాలి జ్ఞానికి. జ్ఞానం బ్రతికిస్తుంది, మరణాన్ని కోరదు జ్ఞానం. ఎందుకంటే జ్ఞానముకి మరణం లేదు, జన్మ మరణ రహితమైనది జ్ఞానం. అది మరణాన్ని ఎందుకు కోరుతుంది? చావు ఎందుకు కోరుతుంది? ఎప్పుడు వస్తుందా చావు అని జ్ఞానం ఎదురు చూస్తాడు అని ఒక పుస్తకంలో ఉంటుంది. ఇంకా అక్కడి నుంచి ఆడు కూర్చోడు. అందువల్ల ఇక్కడ ఏంటి? జ్ఞానం అధ్యస్థమైన వస్తువును నాశనం చేయదు, అధ్యాస మాత్రమే బాధిస్తుంది. అంటే ఏంటి? దాని యందు ఏమీ సారం లేదని తెలుస్తుంది. అంటే జ్ఞాని దేహేంద్రియాలతో ఉన్న దీంట్లో సారం లేదని, దీనికి కావాల్సిన కుడితి ఎంగిలి అన్నీ అలాగా 4 రుచులు వాటి మీదే యావతో బతకదు. ఎందుకంటే జ్ఞాని బ్రతుకుతాడు, జ్ఞాని నిలబడతాడు, జ్ఞాని కూర్చుంటాడు. ఎలా కూర్చుంటాడు, ఎలా నిలబడతాడు, ఎలా నడుస్తాడు అని స్థితప్రజ్ఞ లక్షణంలో అడిగాడు అర్జునుడు. అద్భుతమైన విషయాలు చెప్తాడు శ్రీకృష్ణ పరమాత్మ. కనుక ఇక్కడ దాని యందు సారం లేదని అధ్యాస, దాని యందు ఉన్న అధ్యాస తొలగిపోతుంది. ఇది నేను చెప్తున్నాను, దానికి కంపారిజన్ చేయడం అవసరం చెప్తున్నాను. అధ్యాస అనేది అంత ఇంపార్టెంట్, దాన్ని తెలుసుకోవడం. ఇది సంభావన భాష్యం. ఈ సంభావన గ్రంథం యొక్క ఉపసంహారం చూడండి. ఏమం అవిరుద్ధ ప్రత్యేగాత్మని అపి అనాత్మ అధ్యాస. ఈ విధంగానే ప్రత్యేగాత్మయందు అనాత్మని అధ్యాస చేసుకుంటున్నారనేది విరుద్ధం కాదు. ఇదంతా చెప్పి భాష్యకారులు ఏవం ఈ విధంగానే అవిరుద్ధ ప్రత్యేగాత్మనపి అనాత్మ అధ్యాస, ప్రత్యేగాత్మ అనాత్మ యొక్క అధ్యాస చేసుకుంటున్నారనేది విరుద్ధం కాదయ్యా. అది విరుద్ధం కాదయ్యా. ఎందుకు? స్వతహా ప్రత్యేగాత్మ అవిషయుడే. స్వతహా ఈ ప్రత్యేగాత్మ అవిషయుడు, విషయుడు కాడు. చెప్పుకున్నాం కదా సాక్ష్యాన్ని. అలా విషయుడే, నేను అనే జ్ఞానంగా తెలియబడతాడు. కానీ ఒరిజినల్గా నేను లేకపోయినా తాను ఉంటాడు అని ఎప్పుడు అవిషయుడే. అవిషయుడే అయినప్పటికీ ఏదో విధంగా అహం ప్రత్యవిషయుడిగా కనిపిస్తాడు. అలా విషయుడుగా అవడం చేత విషయుడు కాకపోయినప్పటికీ అపరోక్షుడై ఉండి స్వయం ప్రసిద్ధంగా ఉండడం చేత అధిష్టాన ఆరోప్యాలు, అధిష్టానము అధ్యాస, ఆరోప్యం ఉన్న అధ్యాసన ఒకటే, అధిష్టానము ఆరోప్యం. అధిష్టాన ఆరోప్యాలు విషయమయ్యే ఉండాలని, ఎదురుగా ఉండాలనే నియమం లేకపోవడం చేత ఆకాశ దృష్టాంతం చెప్పాడు. లోపట ఉన్న అంతరముగా ఉన్న ఈ ఆత్మకి అనాత్మకి అధ్యాస జరగడము అనేది కుదురుతుంది అని ఆకాశ దృష్టాంతంతో చెప్పాడు. తమేతం ఏవం లక్షణం అధ్యాసం పండిత అవిద్యేతి మన్యంతి. అది ఇక్కడ నుంచి అయిపోయింది. దాని గురించి విద్య వివేక భాష్యం. అవిద్య అంటే అధ్యాస, దాని గురించి అయిపోయింది. ఇప్పుడు విద్య వివేకం కూడా తీసుకొచ్చి చెప్పారు కదా. విద్య అవిద్య వివేక భాష్యం. తం ఏవం లక్షణం అధ్యాసం పండిత అవిద్యేతి మన్యంతే. ఇటువంటి లక్షణములు ఉన్న ఈ అధ్యాసకి పండితులు అంటే తత్వజ్ఞానులు అవిద్య అంటారు. ఇటువంటి లక్షణం గల ఈ అధ్యాసకి అవిద్య అంటారు. ఆ వ్యాఖ్యానకాలకి కళ్ళు కప్పుకున్నాయి ఇక్కడ. తమేతం ఏవం లక్షణం, అటువంటి లక్షణాలతో కూడుకున్న అధ్యాస పండితా తత్వజ్ఞులు అవిద్యేతి మన్యంతే, అవిద్య అని పిలుస్తారు. ఇక్కడ
కొంచెం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ ముక్కకి ఆత్మ అనాత్మల అన్యోన్య అధ్యాసే అవిద్య. ముందే నేను చెప్తున్నా, ఆత్మ అనాత్మల అన్యోన్య అధ్యాస అవిద్య కదా. అధ్యాసం పండిత అవిద్యేతి మన్యంతే. పండితులు అధ్యాసని అవిద్య అంటారు. కానీ అధ్యాస అనే శబ్దం కన్నా అవిద్య ఇంకా వ్యాపకం, చెప్పాలంటే ఇంకా వ్యాపకం. ఎందుకంటే విద్య చేత అంటే ఆత్మ అనాత్మ వివేకం చేత ఏదేది తొలగిపోతుందో, విద్య ఉదయించేదాకా ఏది వస్తువును చూపించకుండా ఆవరించి ఉంటుందో, అంతే కదా, విద్య తెలిసే వరకు ఆవరించి ఉంటుంది కదా, ఉంటుందో అటువంటి తామస ప్రత్యయం అంతా అవిద్య అని గీతా భాష్యంలో ఉంది. ఉందా? గీతా భాష్యం తమసోహి ప్రత్యయ ఆవరణాత్మక వస్తుంది. తమసోహి ప్రత్యయ ఆవరణాత్మకత్వాత్ అవిద్యా విపరీతగ్రాహక సంశయోపస్థాపకో వా అగ్రహణాత్మకో వా వివేక ప్రకాశ భావే తదభావాత్. అంటే అవిద్య ముసుగువలే ఉంటుంది. అలా ఉండడం వల్ల అది అగ్రహణము, సంశయము, విపరీత ప్రత్యయం 3 రూపాలతో ఉంటుంది. ఈ అవిద్యకే 3 రూపాలు. వివేకం అనే ప్రకాశం కలిగితే ఆ అవిద్య ఉండదని చెప్పారు. వివేక ప్రకాశ భావే తదాభావాత్ ఉండదని చెప్పారు. మొత్తానికి ఆత్మీయందు అనాత్మని, అనాత్మీయందు ఆత్మని, మరియు ఆత్మీయందు అనాత్మ యొక్క ధర్మాలని, అనాత్మీయందు ఆత్మధర్మాలని భ్రాంతితో ఆరోపించడం అనే లక్షణం యొక్క అధ్యాసని పండితులు అన్నారు. పండితులు అంటే ఇక్కడ ఏంటి? తత్వజ్ఞులు. తత్వజ్ఞులు అంటే ఆత్మజ్ఞులు, ఆత్మజ్ఞానులు. అవిద్యాన్ని పిలుస్తారని చూపించారు. కానీ ఇటీవల వ్యాఖ్యానకారులు బయలుదేరారు. భామతి వివరణ ప్రస్థానకారులు, భామతి ప్రస్థానకారులు, దానికి కల్పతరు, ఇలాంటి ప్రకాశయతి, ఇలా చాలామంది ఇలాంటి వ్యాఖ్యానకారులు ఈ 3 కన్నా వేరే మరొక అవిద్య ఉందని కల్పించారు. అదే మూలా విద్య అని, అది సుషుప్తిలో ఉందని, అదే జగత్తుకు ఉపాదాన కారణమని, అదే అంశమైన లేదా అవస్థా విశేషమైన తులా విద్య, రజ్జు సర్పము మొదలగు మిథ్యాప్రతీతి పదార్థాలకు ఉపాదానంగా కల్పించారు. కానీ దీన్ని భాష్యంలో ఎక్కడా చెప్పలేదు. మూలా విద్య, తోలా విద్య అనే మాటలు వార్తికల్లో కానీ కారికల్లో కానీ లేవు. అధ్యాసరూపమైన అవిద్య, ఇది ఇంపార్టెంట్ ఇక్కడ. అధ్యాసరూపమైన అవిద్య స్వరూపాధ్యాస, సంసర్గాధ్యాస, కేవల సంబంధాధ్యాస, ఇలా 6 రకాల అధ్యాసలు ఉంటాయని కొంతమంది చెప్పారు. తర్వాత వర్ణిస్తాను. అయితే అర్ధాధ్యాసయే లేదని, ఉన్నది జ్ఞానాధ్యాసని ఇంతకుముందు మనం చెప్పుకున్నాం. అర్ధాధ్యాస ఏంటి? అర్ధాధ్యాస అంటే భ్రాంతి సమయంలో త్రాడియందు పాము అని అర్థం. ఇక్కడ అర్థం అంటే ఏంటి? వస్తువు అని అర్థం. అధ్యస్థమైనదని అది ఇక్కడ అధ్యస్థమైనది ఇక్కడ భావం. అర్థం అంటే వస్తువు, అది అర్ధాధ్యాస. తాడియందు సర్పమనే అర్థం, అది అర్ధాధ్యాస. జ్ఞానాధ్యాస అంటే ఏంటి? రజ్జువుని అంటే తాడుని పాము అని మనం మన బుద్ధితో తెలుసుకున్నాం. బుద్ధితో. అర్ధాధ్యాస అంటే వస్తువు ఎందు జరిగేది. తాడు పాము అని అనుకున్నాం తాడుని, ఇది అర్ధాధ్యాస. జ్ఞానాధ్యాస ఏంటి? తాడుని పాము అని మన బుద్ధిలో తెలుసుకుంటాం. బుద్ధి దోషం వల్ల అధ్యాస జరిగిందని మనం అంటాం. అర్ధాధ్యాస ఒప్పుకోం. బుద్ధిలో ఇప్పుడు అక్కడ తాడు పడిందండి, దూరంగా మసక చీకట్లో తాడుందండి, అది ఇలా పడింది. పడితే పాము కూడా వంకరగా ఉంది కాబట్టి చిన్న గాలి వేస్తుంది, ఆ చీకట్లో వాన రావడానికి రెడీగా ఉంది. అప్పుడు ఇలాగా ఆడింది, తోక ఆడుతుంది, ముందు ముఖం ఆడిస్తుంది అని కనిపిస్తుంది. అవన్నీ ఏంటండి? వస్తువులో అవన్నీ ఉన్నాయి వాటి వల్ల. కానీ అక్కడ పాము పుట్టిసిందా? జ్ఞానాధ్యాస. బుద్ధిలో పాము అక్కడ పడింది, అంతే కదా. బుద్ధిలో అది వస్తువు అలా ఉన్న బుద్ధిలో, తాడులో అధ్యాస ఎలా కుదురుతుంది? జ్ఞానాధ్యాస. బుద్ధి దోషం వల్ల అధ్యాస జరిగింది. అందువల్ల జ్ఞానాధ్యాసనే గ్రహించాలి.
ఇది ఆచార్యుల యొక్క మతం. అధ్యాస భాష్యానికి అర్ధాధ్యాస విరుద్ధం కనుక ఇలాగ 4 రకాల మళ్ళీ జ్ఞానాధ్యాసలు ఉంటాయి. ఒకటేంటి? బాహ్య పదార్థాధ్యాస, దేహాధ్యాస, ఇంద్రియాధ్యాస, అంతఃకరణాధ్యాస. ఇవి ఏంటి? ఇల్లు, భార్య, పిల్లలు, స్వరూప ధర్మాలు తనలో ఆరోపించుకునేది ఉంటుందో బాహ్యాధ్యాస చెప్పబోతాడు. దేహాధ్యాస, దేహాదులు స్వరూప వికారాలు తనలో ఆరోపించుకోవడం కదా, అది దేహాధ్యాస. ఇంద్రియాధ్యాస, అంతఃకరణ యొక్క స్వరూప ధర్మాలు ఆరోపించుకోవడం. ఇవి కాకుండా దీనికి విపరీతంగా ప్రత్యేగాత్మని భార్య, ఇల్లు, వాకిలి, పిల్లలు, శరీరంలో ఇంద్రియాలు ఎందు, అంతఃకరణ ఎందు అధ్యసించుకోవడం. ఇది అన్యోన్యాధ్యాస, ఒకదాన్ని ఒకటి. ఇవన్నీ ఇన్ని రకాలు చెప్పాయి, వస్తాయి తర్వాత అవన్నీ. తద్వివేకేన చ వస్తుస్వరూప అవధారణం విద్యాం ఆహు. ముందేం చెప్పారు? ఇటువంటి లక్షణముతో కూడుకున్న ఈ అధ్యాసని ఆత్మజ్ఞానులు అవిద్య అంటారు. దాన్ని వివేచన చేసి తద్వివేచేన చ, దాన్ని వివేచన చేసి వస్తుస్వరూపాన్ని గుర్తించడానికి విద్య అని అంటారు. తద్వివేకేన చ వస్తుస్వరూప అవధానం విద్యాం ఆహు. జ్ఞానులు అలా చెప్తారు. తెలియకపోవడం ఆ అధ్యాసని దాన్ని అవిద్య అంటారు. దీన్ని వస్తుస్వరూపాన్ని వివేకం చేసుకుంటే విద్య అంటారు. తత్ర ఏవం సతి యత్ర యదధ్యాసః తత్కృతేన దోషేణ గుణేన వా అణుమాత్రేణాపి స న సంబధ్యతే. ఇలా ఉండడం చేత దేని యందు దేని అధ్యాస చేస్తారో, అధ్యాస చేయడం వల్ల దానివల్ల వచ్చే దోషము కానీ గుణము కానీ దానికి ఏ కొద్దిగా కూడా సంబంధపడి ఉండదు. అధ్యాస చేసుకుంటే మాత్రం నాకు పాము పుట్టేస్తుందా? దానికి విషం ఎక్కిపోతుందా? అలాగే అధ్యాస చేసుకున్నంత మాత్రాన ప్రత్యేగాత్మ యందు అధ్యాస చేసుకున్నంత ఏ గుణం కానీ ఏ దోషం కానీ అంటదు. తం ఏతం అవిద్యాఖ్యం ఆత్మానాత్మనో ఇతరేతర అధ్యాసం పురస్కృత్య సర్వే ప్రమాణ ప్రమేయ వ్యవహార లౌకిక వైదికాశ్చ ప్రవృత్తాః. అటువంటి అంటే ఈ పరస్పర అధ్యాస మరియు ధర్మాధ్యాస ఎలా ఎప్పుడు కలిగాయి? ఈ పరస్పర ఒకదానికి అన్యోన్య అధ్యాస, ధర్మాధ్యాస కదా ఎప్పుడు కలిగాయి అనే ఈ ప్రశ్న న్యాయ విరుద్ధము అని ముందే మనం చెప్పుకున్నాం. ఎప్పుడు ఎక్కడ అని కాలక్రమం ద్వారా అన్నాం. అందువల్ల ఎందుకంటే మన అంతఃకరణానికి సత్యానృతయాలు యందు భ్రమించడము సహజ స్వభావం. సత్యాన్ని అసత్యం యందు, అసత్యాన్ని సత్యం యందు అలా భ్రమించడం అనేది మన అంతఃకరణానికి స్వభావం. మానవుడి మొత్తం కర్మాచరణ మరియు కర్మ ఫలానుభవం బుద్ధి పురస్సరంగానే జరుగుతాయి. అందులో జన్మతః మనకున్న ఈ దోషం మీదనే అధ్యాస ఆధారపడి ఉంటుంది. అటువంటి అని తం ఏతం అంటే అటువంటి ఆవిద్యాఖ్యం అవిద్య అని పేరు గల ఆత్మ అనాత్మను ఇతరేతర అధ్యాసం పురస్కృత్య, ఆత్మ అనాత్మల పరస్పర అధ్యాస మూలముగా పెట్టుకునే అన్ని సర్వే అంటే అన్ని ప్రమాణ ప్రమేయ వ్యవహారాలు, అన్ని లౌకిక ప్రమాణ వ్యవహారము, వైదిక ప్రమాణ వ్యవహారం, ఇలాగా అన్ని లౌకిక ప్రమాణ ప్రమేయ వ్యవహారాలు, వైదిక ప్రమాణ ప్రమేయ వ్యవహారాలు బయలుదేరుతున్నాయి అన్నాడు. వైదిక ప్రమాణ ప్రమేయం చాలా అద్భుతంగా వర్ణిస్తారు సజ్జనస్వామి వారు. సర్వాణి చ శాస్త్రాన్ని విధి ప్రతిషేధ మోక్షపరాణి, విధి నిషేధ పరంగాను మోక్షపరంగా ఉన్న సమస్త శాస్త్రాలు కూడా ఈ అవిద్య అనే అధ్యాస మూలకంగానే పెట్టుకుని బయలుదేరాయి. సహనావతు సహనోపునక్తు సహ వీర్యం కరవావహి తేజస్వినావహీతమస్తు మా విద్విషావహి. ఓం శాంతి శాంతి శాంతి.